అమెరికాలో ఏపీ కోసం కష్టపడుతుంటే వైసీపీ నేతలు తప్పుడు మెయిల్స్ పెట్టి పరువు తీశారని మండిపడ్డారు చంద్రబాబు. ప్రధానిని కలిసిన జగన్ పై కూడా ఆయన విరుచుకుపడ్డారు. అయితే బాబు విమర్శలకు వైసీపీ కూడా గట్టిగానే బదులిచ్చింది. ప్రముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిగా ఉన్నాయన్నారు చంద్రబాబు. కొన్ని రోజులుగా పెట్టుబడుల కోసం అమెరికాలో రాత్రింబవళ్లు కష్టపడ్డామని చెప్పారు. ఓవైపు నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి తప్పిస్తుంటే మరోవైపు వైసీపీ తప్పుడు మెయిల్స్ పెట్టడమేంటని బాబు నిలదీశారు. దేశం కాని దేశంలో కూడా తెలుగువారి పరువు తీశారని విమర్శించారు చంద్రబాబు. అమెరికాకు నేనెళ్ళి ఇన్వెస్ట్మెంట్లు తేవాలి, టెక్నాలజీ నేర్చుకోవాలి, మన ప్రజలకు ఉపయోగపడాలి అని నేను రాత్రిలో కూడా నిద్రపోకుండా 3 గంటలు 2 గంటలు 4 గంటలు నిద్రపోతా ఉంటే వీళ్ళు ఇష్ట ప్రకారం మెసేజ్లు ఇచ్చి అక్కడ కూడా తెలుగు జాతి యొక్క ప్రతిష్ట పూర్తిగా దిగజార్చే పరిస్థితికి వచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో తనను తప్పుపట్టిన జగన్ పీఎంను కలిసి ఏం సాధించారని చంద్రబాబు ప్రశ్నించారు. హోదాపై ఎందుకు వెనకడుగు వేశారో ప్రజలకు చెప్పాలన్నారు. తానేదో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినట్లు చెప్పిన జగన్ ఇప్పుడు ఆయన ఏం చేశారో కూడా చెప్పాలని ఎద్దేవా చేశారు చంద్రబాబు. ఇప్పుడు మొన్నటి వరకు ఏం మాట్లాడారు? మా ఎంపీలు రాజీనామా చేస్తారు, లగ్నం పెట్టారు. దేనికి? స్పెషల్ స్టేటస్ కి. ఇప్పుడు లగ్నం పెట్టిన వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉంటారు. ఏమడిగారు? మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే మేము రాజీనామా చేస్తామని చెప్పారా? దేనికోసం అయ్యారు? మీరు చెప్పాలి కదా. అయితే బాబు విమర్శలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. తామేమీ రహస్యంగా ప్రధానిని కలవలేదని, పద్ధతి ప్రకారం అపాయింట్మెంట్ తీసుకున్నామని వైసీపీ సీనియర్ నేత బొత్స చెప్పారు. అసలు మోడీని కలిస్తే టీడీపీకి ఉలికెందుకని ఎదురు ప్రశ్నించారు బొత్స. ప్రధానమంత్రి గారు కలిసి ఎందుకు మీరు వచ్చి నిగో ఘోరంగా పెట్టారు, సీక్రెట్ గా ఎందుకు కలవాల్సి వచ్చింది అని అంటారు. మరి దీన్ని రాయించిన చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించేయండి. ప్రధానమంత్రి గారిని ఏమి దొంగచాటునో లేదా అర్ధరాత్రో లేదా ఎవరు లేకుండా వెళ్ళి కలవలేదే. చంద్రబాబు అమెరికా టూర్ ముగించుకుని వచ్చిన మర్నాడే ఏపీలో పొలిటికల్ హీట్ పెరగడం ఆసక్తికరంగా మారింది. జగన్ లాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకునే విశాఖలో హవాలా లాంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయని బాబు ఘాటుగా మాట్లాడారు. అసలు వైసీపీ ఉంటుందో ఊడుతుందో తెలియదని కుండబద్దలు కొట్టారు చంద్రబాబు.